డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ హనుమాన్పేటలోని జిల్లా కారాగారానికి పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ను తరలించారు. కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు వంశీ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇక రిమాండ్ ఖైదీగా నెంబర్ కేటాయించి జైలు గదిలోకి పంపించారు. ఇక జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పిఎస్ లో వంశీ వేలిముద్రలు ఐరిష్ ను పోలీసులు తీసుకున్నారు. కథ అడ్డం తిరిగింది. ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసిన ఎత్తుగడ వికటించింది. మరో తీవ్రమైన కేసులో ఇరుక్కునేలా చేసింది. అరెస్టు దాకా వెళ్లింది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం తిరిగి ఆయన మెడకే చిక్కుకుంది. కిడ్నాప్, బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ కేసులో వంశీని గురువారం ఉదయం విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వాపసు తీసుకునేలా తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించి భయపెట్టారని, కిడ్నాప్ కూడా చేశారని కిరణ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన బీసీ, మైనారిటీ, దళిత నాయకులు రమాదేవి, అలాగే సురేష్ బాబు, ఫణికుమార్, షేక్ జానీ ఇదే అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇంకో కేసు పెట్టారు. ఇక ఈ 2 కేసుల్లో పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మ కోట్లు, అలాగే రామకృష్ణ, నీరజ్ తదితరులను నిందితులుగా చేర్చారు. బెదిరింపులు, కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు కోసం అదనపు డీసీపీ జి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విజయవాడ నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లింది. ఇక వీరు గురువారం ఉదయం 6:30 రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. గచ్చిబౌలి మైహోం భూజాలో నివసిస్తున్న వల్లభనేని వంశీని అరెస్టు చేయాల్సి ఉందని, తమకు ఎస్కాట్ ఇవ్వాలని కోరారు. కేసు వివరాలను వారికి తెలిపారు. దీంతో రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్ఐతో పాటు మరో 5 పోలీసులు విజయవాడ పోలీసులకు తోడుగా వచ్చారు. నేరుగా మైహోం భూజా డి బ్లాక్ లో 11వ అంతస్తులో ఉంటున్న వంశీ ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో మీపై పటమట పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైందని, క్రైమ్ నెంబర్ 86/2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామంటూ వంశీకి నోటీసు ఇచ్చారు. ఇక దాని చదివిన తర్వాత పోలీసులతో వంశీ కొద్దిసేపు వాదనకు దిగారు. ఆ తర్వాత ఎక్కువ హడావిడి చేయకుండానే పోలీసుల వెంట వచ్చేందుకు అంగీకరించారు. గురువారం ఉదయం 7 గంటలకల్లా వంశీ అరెస్టు ప్రక్రియ ముగిసింది. పటమట పోలీసులు ఉదయం 7:15 వంశీతో పాటు రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. మధ్యాహ్నం 12:40 భవానీపురం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ వంశీని మరో వాహనంలోకి మార్చారు. ఆయన్ను పటమట పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని కొంతసేపు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకువెళ్తారని మరికొంతసేపు ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించినట్టుగా వంశీని మధ్యాహ్నం 1 గంటకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని 4 అధికారులు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సత్యవర్ధన్ జోలికి ఎందుకు వెళ్లారు, అతన్ని ఎలా ట్రాప్ చేశారు అంటూ పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ తెలియదు అని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అనంతరం రాత్రి 9:15 వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం రాత్రి 10:15 సమయంలో ఆయన్ను 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి రామ్మోహన్ ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో అరెస్ట్ చేసిన A7, A8 ఏల్నేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను కూడా కోర్టుకు తీసుకొచ్చారు. మరో నిందితుడు వంశీ వ్యక్తిగత సహాయకుడు వీర్రాజు కోర్టుకు వచ్చి స్వయంగా లొంగిపోయారు. నిందితుల తరపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చిరంజీవి, పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేంద్ర ప్రసాద్ అలాగే పిబి సమీరలు వాదనలు వినిపించారు. రిమాండ్పై అర్ధరాత్రి తర్వాత కూడా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక చివరకు వల్లభనేని వంశీమోహన్ కు 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ ఇస్తూ ఈరోజు తెల్లవారుజామున న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వంశీకి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఈ నెల 27వ తేదీ వరకు ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. రిమాండ్ విధించిన వెంటనే మిగతా ప్రొసీజర్ అంతా పూర్తి చేసి ఆయన నేరుగా విజయవాడలో ఉన్న జిల్లా జైలుకు పంపించారు. ఆయనతో పాటు వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ ని విజయవాడ జిల్లా జైలుకు పంపించారు. వీరిరువురికి కూడా ఈ కేసులో రిమాండ్ విధించారు. అయితే గత రాత్రి దాదాపుగా 10 గంటల నుంచి 2 గంటల వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. వంశీకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, కావాలనే ప్రభుత్వం రాజకీయ కక్ష కట్టి వంశీని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుంది అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు స్థానికులు చిరంజీవి వాదనలు వినిపించారు. అదేవిధంగా ఈ కేసులో అసలు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో ఆ సత్యవర్ధన్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అని చెప్పి ఆయన సోదరుడు ఫిర్యాదు చేశారు, కిరణ్ ఫిర్యాదు చేశారని కూడా పేర్కొన్నారు. ఈ కేసులో సత్యవర్ధన్ వచ్చి న్యాయమూర్తి ఎదుట నేరుగా అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు ప్రాసిక్యూషన్ నుంచి మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వాదనలు వినిపిస్తూ ఈ కేసులో వంశీకి సంబంధం ఉందని, అతను కిడ్నాప్ చేసి ఆయన అనుచరులు హైదరాబాద్ లో మయోం పూజాకి తీసుకువెళ్లి అక్కడే బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించారని కూడా, ఆ వివరాలన్నీ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఉన్నాయి అని పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల వాదనలతో న్యాయమూర్తి వల్లభనేని వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేశారు. SC/ST అట్రాసిటీ కేసులోనే ఈ వంశీకి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న ఉదయం హైదరాబాద్ లో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడకు తరలించడం, విజయవాడలో నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తీసుకొచ్చిన వంశీని రాత్రి 9 గంటల వరకు కూడా 8 గంటల పాటు విజయవాడ కృష్ణగిరి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. అయితే ఆయన వద్ద నుంచి తెలియదు అనే సమాధానం మినహా మరే సమాధానం రాలేదు అని పేర్కొన్నారు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయగా వల్లభనేని వంశీ పాపం పండింది అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంపై ఒక గన్నవరంలో టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు నుంచి వల్లభనేని వంశీ ఈ నెల 27వ తేదీ వరకు విజయవాడ జిల్లా జైల్లో పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఆయన తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన తరపు న్యాయవాదులు ఈ రోజు ప్రయత్నాలు ప్రారంభించారు. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.